కార్తీక మాసంలో ఇట్లాంటి అందరూ గురువుల్ని నేను దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మేము కేరళలో తాంత్రిక విద్య అనేటువంటిది మాకు పుట్టుక నుంచి వచ్చినటువంటిది. మా గురువు గారు 52 నుంచి 58 దాకా మేల్శాంతిగా శబరిమలలో మేల్శాంతిగా పనిచేశారు. 52 అంటే పంబ దారి లేదు, పెద్దపాద వెళ్ళాలి, ఒక్కరోజు దీపం పెట్టి రావాలి. అట్లాంటి గురువు దగ్గర మేము మెలిగినటువంటి వారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 18వసారి మొట్టమొదటిగా మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, మా గురువు గారు అనుమతితో 2 నిమిషాలు కన్యస్వామిగా జీవితంలో ఒక్కసారి వస్తుంది. అలా మాట్లాడుతున్నానా? జీవితంలో కన్యసారిగా ఒక్కసారి వస్తుంది. 18వ సంవత్సరం పూర్ణత్వం పొందేదానికి జీవితంలో ఒక్కసారి వస్తుంది. ఈరోజు మన ఉమాశంకర స్వామి వారు మా ఆశ్రమాన్ని గుడి కాడికి వచ్చి, అయ్యా నేను 18వ సంవత్సరం వెళ్తున్నాను, నాకు శాస్త్రోక్తంగా ఈ పూజా కార్యక్రమం చేసి మమ్మల్ని దీవించాలనేటువంటి మంచి సంకల్పంతో మా దగ్గరికి రావడం జరిగింది. నిజంగా ఈ పూజ చేయాలంటే ఎంతో మంది గురుస్వాములు సహకారం ఉండాలి. ఈరోజు ఆ సహకారం కూడా కనబడింది ఇక్కడ మాకు. 3 రోజులు చేసేటువంటి పూజ ఇది. అట్లాంటిది 2 రోజుల్లో మన ఉమాశంకర స్వామి వారు నిన్న ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఈ కలుష పూజ అనేటువంటిది కొంతమంది 18 సంవత్సరాలు వెళ్ళి వచ్చినటువంటి వారికి ఆశీస్సులు పొందాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కలుష పూజలో ఈరోజు వారందరి చేత ఆశీర్వాదం తీసుకునేదానికి అక్కడ కలుష పూజ చేసినటువంటి కలుషాలన్నీ ఉన్నాయి. మన గురుస్వాముల ద్వారా ఎవరైతే 18ని అధిగమించుంటారో వారికి ప్రదానం చేస్తారు. ఆ ప్రదానం చేసినప్పుడు మీరు మంచి మనసుతో పూర్ణంగా దీవించాలనేటువంటి ఆలోచన మీ దగ్గర పెట్టుకొని ఆ దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గురుపీఠాన్ని అలంకరించినటువంటి మా గురుదేవులందరికీ కూడా నేను 100,000,000 దండాలతో ఈ కార్యక్రమం నాకు ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు వివరిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. ధన్యవాదాలు తెలియజేస్తూ మన భజనలో చిట్ట కార్యక్రమం మెట్లపాట మన ముకుంద స్వామి గురుస్వామి గారు పాడతారు. మెట్లపాట అయిపోగానే ఇక మనం హరివరాసనం అన్ని గౌబా చేసేసుకున్న స్వామి. ఇప్పటికే కాలాతీతమైంది.